హలో అండి, జై శ్రీకృష్ణ. ఇప్పటి పిల్లలు మొబైల్కి, ల్యాప్టాప్లకి అట్లా అంకితం అవుతూ ఉన్నారు. వాళ్ళ చదువు వాళ్ళ చేతుల్లోనే ఉండాలి అంటే ఒక చిన్న ఉదాహరణతో చెప్తామని అనుకుంటున్నానండి. నేను ఒక చిన్న మొక్క పెట్టిన వెంటనే ఎదగదు కదా, మనము దానికి నీళ్లు పోస్తూ ఉండాలి. నీళ్లు పోసి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఆ మొక్క ముందు మంచిగా ఉండి చెట్టు అయ్యి వృక్షమయ్యి అప్పుడు పండ్లు ఫలాలు ఇస్తూ ఉంటుంది. ఆ తరువాత మనము అది ఎండిపోయినా సరే దాని కట్టెలను కూడా మనం యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. అట్లానే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళాము అనుకోండి, ఆ చెట్టుకి ఆ మొక్కకి నీళ్లు పోయకపోతే ఆ మొక్కగానే ఎండిపోతుంది. అందుకని మనము చదువుకోవాలి అంటే శ్రద్ధ పెట్టి చదువుకుంటే మాత్రమే మనం ఏదో ఒక జాబ్ సంపాదించేటట్లుగా ఉంటుంది. మనము పట్టించుకోకుండా ఇప్పుడు మొబైల్లకి మరియు టీవీలకి, కంప్యూటర్లకి, ల్యాప్టాప్లకి ఇట్లా అంకితం అయిపోయి గేమ్స్ ఆడుకుంటూ ఇప్పుడు బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టయితే కనుక తర్వాత ఫ్యూచర్లో మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు మీరు చదువు పట్ల శ్రద్ధతో ఉండి మంచిగా చదువుకున్నట్టయితే కనుక మీ చదువుకు తగిన ఉద్యోగం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. మీ పర్సంటేజ్ మంచిగా వచ్చినట్టయితే కనుక ఇది ఒక్కటి ధ్యానంలో పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు మొబైల్లకు దీనికి మాత్రమే అంకితం అయితే కనుక ఈ మొక్క ఎలాగైతే ఎండిపోతుందో మీ చదువు కూడా రాదు. కాబట్టి మీరు ఏదో చిన్నగా ఓన్లీ బ్రతకడానికి కోసం మాత్రమే ఏదో ఒక జాబ్ చేసుకోగలుగుతారు. ఇది మాత్రం గమనించుకోగలరు. ఏ ఆటో నడుపుతూనో ఏదో చిన్న జాబ్లు చేస్తూ ఉన్నట్టయితే కనుక మీరు ఒక తినడానికి మాత్రమే సంపాదించుకోగలరు. కానీ మిగతా ఎంజాయ్ చేయడానికి కానీ కనీసం చిన్న బైక్ కానీ పిల్లలు కోరిన బట్టలు కొనివ్వడానికి కూడా వీలు కాకుండా ఉంటుంది. అదే మీరు మంచిగా చదువుకొని ఏదైనా మంచి జాబ్ సంపాదించారంటే కనుక మీ కోరికలు మీరు నెరవేర్చుకోగలుగుతారు.